తెలంగాణ రాష్ట్ర కార్యదర్శకుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను శనివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోస్కుల రవి ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ నూకలమరి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి మిఠాయిలు పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహోన్నత నేత కేసీఆర్ అని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, మాజీ సర్పంచ్ పెండ్యాల తిరుపతి, మాజీ సర్పంచ్లు పండుగ తిరుపతి, చంద్రయ్య, ఏఎంసీ డైరెక్టర్స్ పెండ్యాల శంకర్, పాస్లాంచి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుంటి అంజీ, నరేందర్ రెడ్డి, ఏషా పరశురాం, తీగల శ్రీనివాస్, నాయకులు దొంతుల అంజనీ కుమార్, చెరుకు రవీందర్, రోమల ప్రవీణ్, పిట్టల వెంకటేష్, మాజీ ఉప సర్పంచ్ చంద్రయ్య, ఎడపల్లి మహేష్, ప్రవీణ్, ఎడపల్లి విష్ణు, నరేష్, రాజు, సాయి, కృష్ణ, శేఖర్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నూకలమరి స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జన్మదిన వేడుకలు వేములవాడ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో నూకలమరి గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి సంపన్న వర్ణాల అభివృద్ధి ధ్యేయంగా వెళ్ళినటువంటి గత ముఖ్యమంత్రి వర్యులు మరి రానున్న రోజుల లోపల మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకొని ఈ తెలంగాణ ఈరోజు నూకలమరి గ్రామంలో మన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్ గారు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఇంకా మనకు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మనకు ఇంకా సేవ చేయాలని నూకలమరి గ్రామంలో వెంకటేశ్వర ఆలయం సమక్షంలో వారికి పూజలు చేసి మన రాష్ట్ర టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు అలాగే రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చేసిన వివిధ గ్రామాల రూరల్ మండలం కేసీఆర్ గారు మన రాష్ట్రానికి ఎన్నో విధాల రాష్ట్రాన్ని ఒక భారతదేశంలో ఒక ఆదర్శంగా ఒక స్థాయికి తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటేనే మొత్తం దేశమంతా ఇటువైపు చూస్తున్నది. రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో నూకలమర్రి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు అపర భైరతుడు కారణ జన్ముడు జన్మదిన వేడుకలు నూకలమర్రి గ్రామంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల నుంచి వచ్చిన అందరికీ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రం బాగున్నది అంటే 9 సంవత్సరాల్లోనే
ప్రపంచమే తెలంగాణ వైపు, దేశమే తెలంగాణ వైపు చూస్తున్నటువంటి రాష్ట్రాన్ని తీర్చిదిద్ది నిధులు, నియామకాలు, ఏ ఆశయాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ ఆశయాలను సాధించిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టే ఈరోజు కారణ జన్ముడుగా ఈ ప్రాంత జాతిపితగా కొనియాడుతూ రాబోయే రోజులలో కూడా ఇంకా ఎన్నో విషయాల్లో ముందుండి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ వెంకటేశ్వర స్వామి కేసీఆర్ గారికి ప్రసాదించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా వారి సేవలు ఎంతో తెలంగాణ రాష్ట్రం అవసరం ఉన్నది. తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ జన్మదిన వేడుకలు వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈరోజు 2001లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి తెలంగాణ సాధించినటువంటి మన చంద్రశేఖరరావు గారు ఎన్నో కార్యక్రమాలు చేసి తెలంగాణను ఈరోజు దేశంలోనే మొదటి స్థానంలో ఉంచినారు. వారు కన్న కలలు నెరవేర్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇవాళ మన మిషన్ భగీరథనైతేనేమి, మిషన్ కాకతీయనైతేనేమి ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసి ఈరోజు రైతులు సుభిక్షంగా ఉన్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు, దాని ద్వారా వచ్చిన నీళ్ళ ద్వారా రైతులు ఈరోజు పంటలు పండించి మంచి పొజిషన్లో ఉన్నారు. ఒకప్పుడు రైతులు ఉరిపెట్టుకొని చనిపోయే కాలం ఉండే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ